మై డియర్ స్టూడెంట్స్, మీకు తెలుసా మన ఫింగర్స్ని ఎలా టచ్ చేసి పెడితే మీ బ్రెయిన్ పవర్ అనేది 3 టైమ్స్ ఇంప్రూవ్ అవుతుందని? చాలా మంది స్టూడెంట్స్ డే అండ్ నైట్ హార్డ్ వర్క్ చేసి ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతారు. ఫైనల్గా ఎగ్జామ్ వచ్చిన తర్వాత ఎగ్జామ్ సెంటర్లో వెళ్ళి తన క్వశ్చన్ పేపర్ చూడగానే మొత్తం మర్చిపోతారు. ఆన్సర్ ఏం రాయాలో తెలియదు. ఇలా ఎందుకు జరుగుతుంది? జనరల్గా ఇలా తిరగడానికి రీజన్ ఏంటంటే వాళ్ళ బ్రెయిన్ యాక్టివ్గా లేదు. చాలా మంది స్టూడెంట్స్ ఏమనుకుంటారంటే నేను బాగా హార్డ్ వర్క్ చేశాను కాబట్టి ఖచ్చితంగా ఎగ్జామ్లో నేను బాగా రాస్తానని వెళ్తారు. అక్కడ వెళ్ళిన మర్చిపోయి టెన్షన్గా బయటకు వస్తారు. సో నేను ఈరోజు మీకు చెప్పబోయే 3 టెక్నిక్స్ ఏదైతే ఉన్నాయో మీరు కరెక్ట్గా ఫాలో అయితే మీ బ్రెయిన్ ఎప్పుడు యాక్టివ్గా ఉంటుంది. మీరు ఏదైనా విషయాన్ని ఒక్కసారి చదివిన తర్వాత కూడా 100% గుర్తుపెట్టుకోవచ్చు. ఆ టెక్నిక్స్ ఏంటంటే ఫస్ట్ ఇమాజినేషన్ పవర్ని ఎలా డెవలప్ చేసుకోవాలి. మీరు రాత్రి పడుకొని పోయే ముందు బెడ్ మీద కూర్చొని కాసేపు కళ్ళు మూసుకోండి. ఈ డే మొత్తం మార్నింగ్ నుండి ఈవినింగ్ ఇప్పుడు పడుకునే పోయే వరకు మీరు ఏమేం పనులు చేశారో అన్నీ రీకాల్ చేయండి. అంటే గుర్తు తెచ్చుకుంటానికి ట్రై చేయండి. ఇలా ప్రాక్టీస్ చేస్తే 1 or 2 వీక్స్లో మీరు డే మొత్తంలో ఏ పనులు చేస్తారో అన్ని పర్ఫెక్ట్గా గుర్తుకొస్తూ ఉంటాయి. మీరు ఏ పని చేసినా అది బ్రెయిన్లో ఆటోమేటిక్గా ఫీడ్ అయిపోతూ ఉంటుంది. ఇది ఫస్ట్ టెక్నిక్. 2, అబ్జర్వేషన్. మీరేం చేయాలంటే ఏదైనా ఒక ప్లేస్లో ఖాళీగా కూర్చోండి. ఒక పార్క్లో కానీ లేదా మీ ఇంట్లో కానీ ఎక్కడైనా కూర్చొని అక్కడ చుట్టుపక్కల ఉన్న ఐటమ్స్ ఏదైతే ఉన్నాయో వాటి మొత్తాన్ని అబ్జర్వ్ చేయండి. సపోజ్ మీరు పార్క్లో కూర్చున్నారు. ఆ పార్క్లో చుట్టుపక్కల అబ్జర్వ్ చేయండి. అక్కడ ఎన్ని ట్రీస్ ఉన్నాయి, ఎంతమంది పిల్లలు ఉన్నారు, వారు ఏం డ్రెస్ వేసుకుని ఉన్నారు, అక్కడ ఏమేమి జరుగుతుంది, అక్కడ సైకిల్స్ ఏమున్నాయి, బైక్స్ ఏమున్నాయి, మొత్తం బాగా అబ్జర్వ్ చేయండి. ఒక 10 సెకండ్స్ అబ్జర్వ్ చేసిన తర్వాత మీ కళ్ళు మూసుకొని మళ్ళీ గుర్తు చేసుకుని ట్రై చేయండి. ఆఫ్టర్ 10 సెకండ్స్ తర్వాత మీ కళ్ళు ఓపెన్ చేసి మీరు ఎంతవరకు కరెక్ట్ చెప్పారో ఎంతవరకు రాంగ్ చేశారో టెస్ట్ చేసుకోండి. ఈ విధంగా పదే ప్రాక్టీస్ చేయడం వల్ల మీరు ఒక 10 డేస్లో జీనియస్గా తయారవుతారు. అండ్ థర్డ్ పాయింట్, కాన్సన్ట్రేషన్. దీనికి జస్ట్ చేయాల్సిన పని లేదు, ఏదో ఒక బ్రెయిన్ గేమ్ని ఆడాలి. సపోజ్ మీరు డైలీ చేసే వర్క్స్ అన్ని రైట్ హ్యాండ్తో చేస్తారు. ఈసారి ఇప్పటి నుంచి మీరు లెఫ్ట్ హ్యాండ్తో చేయడం, మీ కాన్సన్ట్రేషన్ అనేది మారుతూ ఉంటుంది. సపోజ్ మీరు మార్నింగ్ లెగ్ కానీ బ్రష్ రైట్ హ్యాండ్ చేస్తారు, ఈసారి లెఫ్ట్ హ్యాండ్తో చేయడానికి ట్రై చేయండి. మీ బ్రెయిన్ ఆటోమేటిక్గా స్విచ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ మీరు రాయడం రైట్ హ్యాండ్తో రాస్తూ ఉంటారు, ఈసారి లెఫ్ట్ హ్యాండ్తో రాయడం ప్రాక్టీస్ చేయండి. ఇలాగా మీరు రైట్ హ్యాండ్తో చేసే చాలా వరకు పనులు లెఫ్ట్ హ్యాండ్తో చేయడం ప్రాక్టీస్ చేయండి. ఇలా చేయడం వల్ల ఆటోమేటిక్గా మీ బ్రెయిన్ అనేది స్విచ్ అవుతూ ఉంటుంది. దీనివల్ల మీ బ్రెయిన్ మీద ప్రెజర్ పడుతుంది. అది కొత్తగా ఏదో ఒక పని నేర్చుకున్న ట్రై చేస్తూ ఉంటుంది. దీనివల్ల మీ బ్రెయిన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో ఇమాజినేషన్, అబ్జర్వేషన్, కాన్సన్ట్రేషన్, ఈ 3 పాయింట్లని మీరు ప్రాక్టీస్ చేయండి. ఖచ్చితంగా 1 మంత్లో మీరు ఒక జీనియస్గా మారకపోతే నన్ను కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్. టేక్ కేర్. బాయ్.